annual status of education report. This is given by ఒక ప్రథమన ఒక సివిల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్. యూజువల్గా ముందరైతే ఒక ప్రతి ఇయర్ ఇస్తుండే, ఇప్పుడేమో ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇస్తున్నారు. ఈ రిపోర్ట్ ఫండమెంటల్లీ ఎక్కువ ఎంతమంది చదువుకుంటున్నారు, ఎస్పెషలీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రూరల్ ఇండియా, అంటే గ్రామాల్లో ఎంతమందికి చదువు ఉంది, ఎంతమందికి చదువు లేదు, ఆడపిల్లలు మగపిల్లల మధ్యన ఎంత గ్యాప్ ఉంది, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. ప్రిలిమ్స్కి కొంచెం ఇంపార్టెంట్, మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్సర్ రాసినప్పుడు ఈ మేజర్ పాయింట్స్ మాత్రం డెఫినెట్గా మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ అసలు ఏంటిది అనేది చూద్దాం ఒకసారి. ప్రథమ్, ఇట్ ఈస్ అ సివిల్ సర్వీస్, ఇట్స్ అ సివిల్ సొసైటీ. సో స్కూలింగ్, లెర్నింగ్ లాంచ్ 2005లో లాంచ్ చేసినారు. ఇనిషియల్గా యాన్యువల్గా ఇస్తుండే, ఇప్పుడేమో ఆల్టర్నేట్ ఇయర్స్ ఇస్తున్నారు. ఈ బేసిక్ ఏసీఆర్ ఇట్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్రోల్మెంట్, ఎంతమంది ఎన్రోల్ అయినారు. దీంట్లో మీకు అర్థమైందంటే 5 to 16 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి రీడింగ్ అండ్ అర్థమెటిక్ అబిలిటీ చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ద రిపోర్ట్ సేస్ దట్ 5 to 16 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి క్లాస్ టూ లెవెల్ ప్రాబ్లమ్స్ కానీ, క్లాస్ 2 లెవెల్ ఇంగ్లీష్ కానీ చదవలేకపోతున్నారు. అది పరిస్థితి. సో అది గుర్తుపెట్టుకుంటే చాలు. 17లో వాళ్ళు ఏం చేసినారంటే దే ఫౌండ్ అవుట్ ఉట్టి చదవనే కాకుండా వేరే వేరే యాక్టివిటీస్, ఎబిలిటీస్ అండ్ ఆస్పిరేషన్స్. 14 to 18 year ఏజ్ గ్రూప్, ఈ గ్రూప్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. 2023లో 14 to 18 ఏజ్ గ్రూప్ చేశారు. మనకు ప్రిలిమ్స్కి పనికి వచ్చేది ఇది థీమ్. వాట్ ఈస్ దట్ థీమ్ ఫర్ AS2R? ఇది ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. డేటా కలెక్షన్ ఇన్ ద 28 districts అక్రాస్ 26 states చేశారు. సో మనకి ఎగ్జామ్లో యూస్ఫుల్ అయ్యేది 14 to 18 ఏజ్ గ్రూపు, థీమ్ ఆఫ్ ద ASER 2023, ఎన్ని డిస్ట్రిక్ట్లో వేశారు, అక్రాస్ ఎన్ని స్టేట్స్. ఈ మేజర్ పాయింట్స్ గుర్తుంటే మనకు ప్రిలిమ్స్కి సఫిషియంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ఓవరాల్ ఎన్రోల్మెంట్ రేషియో? ఈ పర్సంటేజెస్ లైట్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్రోల్మెంట్ 86.8% ఎన్రోల్ అవుతున్నారు. నాట్ ఎన్రోల్డ్ ఫర్ 14 years బిలో వాళ్ళకి 3.9% ఉన్నారు. 18 year old బిలో వాళ్ళకి 32.6 నాట్ ఎన్రోల్డ్. సో దీస్ పర్సంటేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఎక్కువ మంది ఆర్ట్స్ హ్యుమానిటీస్ టీమ్స్కి ఎక్కువ మక్కువ చూపెడుతున్నారు, సో పాపులర్. సో బేసిక్ రీడింగ్ స్కిల్స్ చూసుకుంటే 25% ఆర్ స్టిల్ కెనాట్ రీడ్ క్లాస్ 2 లెవెల్. క్లాస్ 2 లెవెల్ పుస్తకాలు కూడా చదవలేకపోతున్నారు, అది పరిస్థితి. మ్యాథ్ ఎబిలిటీస్ అయితే క్లాస్ 2 డివిజన్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఇంగ్లీష్ ఎబిలిటీ ఈజ్ యాక్చువల్లీ ఆన్ అ బెటర్ సైడ్ దాన్ మ్యాథ్స్. సో అది ఒక మంచి ఇది. నెక్స్ట్, జెండర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫీమేల్స్ హ్యావ్ అవుట్ పర్ఫార్మ్ మేల్స్. ఆడపిల్లలు మగపిల్లల కంటే బాగా చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు స్మార్ట్ ఫోన్ యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ కూడా ఉండాలి. దానికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మేల్స్కి ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంది వెన్ కంపేర్ టు ఫీమేల్స్కి ఇంకా మనది ఇంకా పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి ఇంకా కొడుకే చాలా బెటర్ దాని కూతురు అనే ఒక నోషన్లో రూరల్ ఇండియాలో ఎక్కువ ఇంకా ఉంది. అట్లనే దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ తక్కువ అవడం వల్ల స్మార్ట్ ఫోన్ యూటిలైజేషన్ కూడా ఆడపిల్లలు మగపిల్లల కంటే తక్కువలో ఉన్నారు. సో క్లోజ్ టు 90% ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ యూత్. ఈ మధ్యన అందరికీ ఉంది. డిజిటల్ లిటరసీ డివైడ్, ఫీమేల్స్ ఆర్ లెస్ లైక్లీ టు నో హౌ టు యూజ్ అ స్మార్ట్ ఫోన్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఆర్ కంప్యూటర్స్. దీనివల్ల ఏమవుతుందంటే స్కిల్ డెఫిసిట్ అవుతుంది. ఏమవుతుంది, ఆడపిల్లలకి యాక్సెసిబిలిటీ లేక తక్కువ అయిపోతున్నారు, మగపిల్లలకి ఇచ్చినా సరే ఎంతవరకు వాడుతున్నారో ఎవరికి తెలియట్లేదు. అండ్ ఓవరాల్ ద స్ట్రక్చరల్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ఇట్ దే ఆర్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ఎదర్ బై ద గవర్నమెంట్. చేస్తుంది కానీ పెనిట్రేషన్ లేదు. డీపర్ జోన్స్ ఆఫ్ రూరల్ ఇండియాకి వెళ్ళి చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయేటప్పటికీ ద పర్సంటేజెస్ ఆర్ నాట్ గ్రోయింగ్ మచ్. సో మీరు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే థీమ్ ఒకటి, పర్సంటేజెస్ ఒకటి, అండ్ వాట్ ఈస్ ద రీజన్. మెయిన్స్కి అయితే మీరు డెఫినెట్గా ఈ సైడ్ హెడింగ్స్ మర్చిపోకుండా మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ బేస్డ్ పర్ఫార్మెన్స్, జెండర్ గ్యాప్ ఏంటిది, మొబైల్ పెనిట్రేషన్, డిజిటల్ లిటరసీ డివైడ్, స్కిల్ డెఫిసిట్, ఇవన్నీ మేజర్ పాయింట్స్ మీరు మెయిన్స్ ఆన్సర్లో రాయాలి. రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి. ఓకే.